తెలంగాణ రాష్ట్రంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలపై అది ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, కస్తూర్బా గాంధీ పాఠశాలలు, సర్వ శిక్ష అభియాన్ ఇవాళ సమగ్ర శిక్ష అభియాన్గా ఉన్నటువంటి విభాగంలో కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు, రెగ్యులర్ వాళ్ళు, గెస్ట్ లెక్చరర్లు, కాంట్రాక్ట్గా ఉండి రెగ్యులర్ అయినటువంటి లెక్చరర్లు, ఇన్ని రకాలుగా గజిటెడ్ హెడ్ మాస్టర్లు, ఎంఈఓలు, ఇన్ని రకాలుగా పనిచేస్తున్నటువంటి వారి కోసం ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి సుమారు ఎన్ని సంఘాలు, 31 సంఘాలు, ఇంకా ఒక 7-8 సంఘాలు ఇవాళ రాలేకపోయాయి. సుమారు 40 సంఘాల సమాఖ్యతో TGJAC తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్గా ఏర్పాటు కావడం జరిగింది. ఈ జేఏసీ ద్వారా ఇందాక చెప్పినటువంటి అన్ని రకాల ఉద్యోగ, ఉపాధ్యాయ, లెక్చరర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం వేగంగా పరిష్కరింపజేయడానికి ఈ జేఏసీ అటు ఉపాధ్యాయ, అధ్యాపకులకు, ఇటు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తుంది. గత 10 ఏళ్ల పాలనలో ఎన్నో సమస్యలను పెండింగ్లో పెట్టి దీర్ఘకాలికంగా నాంచినటువంటి సమస్యలను రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే భాషా పండితుల సుదీర్ఘమైనటువంటి పీటీల అప్గ్రేడేషన్ను పరిష్కరింపజేయడం జరిగింది. గత సంవత్సరం టెట్తో సంబంధం లేకుండా NCTEతో అనుమతి తీసుకొని కొన్ని వేలాది మందికి SGTలకు స్కూల్ అసిస్టెంట్లుగా, SGTలకు LFL హెడ్ మాస్టర్లుగా, స్కూల్ అసిస్టెంట్లకు GHMలుగా పదోన్నతులు కల్పించిన విషయము ప్రభుత్వానిది. గురుకులాల్లో పనిచేసే వారికి కూడా బదిలీలు జరిపించి పదోన్నతులు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా కరోనా సమయం నుంచి నెల 1వ తారీఖున ఏ ఉద్యోగి కూడా వేతనం తీసుకోలేకుంటుండే. కానీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం జనవరి 1, 2024 నుంచి ఈ రోజు వరకు ఇవాళ ఆదివారం అయినా వేతనాలు ఇచ్చినటువంటి ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. అటు గజిటెడ్ హెడ్ మాస్టర్ల పదోన్నతులు ఫస్ట్ టైం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ కూడా పదోన్నతులు కల్పించినటువంటి ప్రభుత్వం రేవంత్. రోస్టర్ విధానంలో కానీ, అడక్వసీ విధానంలో కానీ ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా పదోన్నతులు ఇచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిది. మరి ఇన్ని పనులు చేసినటువంటి ప్రభుత్వానికి TGJAC తరపున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా ఇంకా పనులున్నాయి. ఇవాళ టీచర్ల విషయానికి వస్తే ఏకీకృత సర్వీస్ రూల్స్ను చేసి పెట్టాలి. సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల జూనియర్ లెక్చరరు, డైట్ లెక్చరర్లు, డిప్యూటీ DOలు, MEOలు, డిప్యూటీ IOస్ ప్రమోషన్స్ లేక టీచర్లు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. CPS విధానాన్ని రద్దు చేయాలి. 2003 DSC వారికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన జీవోలు 57/4, 57/5 మెమోలు ఉన్నాయి. వాటిని అమలు చేయించాలి. అదేవిధంగా టెట్ ఇవాళ అందరినీ కూడా గందరగోళపరుస్తున్నటువంటి విషయం. 2010 విద్యా హక్కు చట్టం రాకన్నా ముందు ఎవరైతే ఉద్యోగాల్లో ఉన్నారో, ఉపాధ్యాయ ఉద్యోగాల్లో, వాళ్ళని టెట్ నుంచి మినహాయింపు ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒత్తిడి తీసుకురావాలని ఈ ప్రభుత్వాన్ని ఈ జేఏసీ ద్వారా కోరడము. అదేవిధంగా భాషా పండితుల పక్కన ఉన్నటువంటి 1/2005 యాక్టును రద్దు చేయించడము. మోడల్ స్కూళ్ళల్లో వాళ్ళ సర్వీస్ రూల్స్ రూపకల్పన చేయాలి, పదోన్నతులు కల్పించాలి. ఎయిడెడ్ స్కూల్ అన్నింటినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేయించుకునే ప్రక్రియ ఒకటి. ఎయిడెడ్ స్కూళ్ళల్లో కూడా పదోన్నతులు ఇవ్వక సుమారు 14 సంవత్సరాలు అవుతుంది. అన్నింటికంటే ముఖ్యం, ఇవాళ గురుకులాల్లో పొద్దున 8ంటికే టైం టేబుల్ ఉండడం వల్ల అక్కడ అద్దె భవనాల్లో అక్కడ వసతులు లేక దూర ప్రాంతాల నుంచి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. ఎక్కువగా రిజర్వేషన్ 33% అయితేనేమి, ఓపెన్లో కూడా మహిళలే ఈరోజు ఉపాధ్యాయ వృత్తిలోకి ఎక్కువగా వస్తున్నారు అందు గురుకులాల్లో. మరి టైం టేబుల్ను ఖచ్చితంగా మార్చి గతంలో మాదిరిగా 9-15 నిమిషాలకు పెట్టాల్సిందిగా కూడా గౌరవ ప్రభుత్వానికి ఈ జేఏసీ తరఫున రిప్రజెంటేషన్ చేయాల్సి ఉంది. అదేవిధంగా గురుకులాలకు సంబంధించి హెల్త్ కార్డ్స్ లేవు. అదేవిధంగా వారికి హాస్టల్ వార్డెన్ డ్యూటీ వేస్తూ ఉన్నారు. మరి కాంట్రాక్ట్ పద్ధతినో, గెస్ట్ పద్ధతినో, లేదా అవుట్సోర్సింగ్ పద్ధతినో, లేదా వీలైతే రెగ్యులర్గా BEd టెట్ పాస్ అయినటువంటి ఇద్దరిని ట్యూటర్
సబ్ ట్యూటర్గా హాస్టల్ వార్డర్లుగా నియమించాలి. అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి హెల్త్ కార్డ్స్ లేవు. ముఖ్యంగా ఎవరైతే లెక్చరర్లుగా, డిఈఎల్గా, డిగ్రీ లెక్చరర్లుగా, ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారో వాళ్ళేమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా డిఎల్స్, జేఎల్స్, ప్రిన్సిపల్స్ అవుతున్నారు. కానీ వాళ్ళకి గజిటెడ్ హోదా లేదు. వారికి డెఫినెట్గా గజిటెడ్ హోదా ఇప్పించే విధంగా కూడా ప్రభుత్వం పైన ఈ జేఏసీ ప్రాతినిధ్యం చేయబోతా ఉంది. అదేవిధంగా సమగ్ర శిక్ష అభియాన్లో కస్తూర్బా గాంధీ పాఠశాలలు ఉన్నాయి. మరి వాళ్ళకు మినిమం టైం స్కేల్స్, అదేవిధంగా ఎస్ఎస్ఏలో సిఆర్పీలు, ఐఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ ఎవరైతే క్రాఫ్ట్, డ్రాయింగ్, పీటీలు ఉన్నారో వాళ్ళకు కూడా 12 నెలల జీతం, ఆటో రెన్యువల్, వాళ్ళకు కూడా హెల్త్ కార్డ్స్ ఇప్పించాలని అనేక సమస్యలు. సకాలంలో పిఆర్సీని కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాలి. ఎందుకంటే ఉపాధ్యాయుడు అనే వ్యక్తి కానీ, ఉద్యోగి కానీ ప్రభుత్వానికే సేవ చేస్తాడు. మరి ఆయనకు సకాలంలో పిఆర్సీ ఇవ్వాలి. అదేవిధంగా మేము కోరుతా ఉన్నాం ఈ టీజీజేఏసీ నుంచి, మా జీతంలో కొంత కాంట్రిబ్యూషన్ తీసుకోనైనా సరే మాకు అన్లిమిటెడ్ హెల్త్ కార్డ్స్ ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని టీజీజేఏసీ కోరుతా ఉంది. ఎందుకంటే మేము స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ వనపర్తిలో రిటైర్మెంట్ అయింది. లాస్ట్ మేలోనో ఏప్రిల్లో నేనే వెళ్ళాను అక్కడికి. ఆ రోజు అలా మామగారు నాకు ఎట్లా పరిచయం, 18 జూలై 1వ తారీఖు నుంచి పిఆర్సీ అమల్లోకి రావాలి. లాస్ట్ పిఆర్సీ 2017లో నోటిఫికేషన్లు పడ్డాయి టీఆర్టీ వాళ్ళకు. కొన్ని ఇంకా రిక్రూట్ అయిన తర్వాత పిఆర్సీ ఎఫెక్ట్ కాలే వాళ్ళకు. ఈ తెలంగాణ 2014 తర్వాత కానీ వీళ్ళన్నిటి ఆ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఎవరికి కూడా పిఆర్సీ అమల్లోకి రాలేదు. దాంతో లోతుగా ఏది ఎన్జిఓ, ఈ ఎన్జిఓ బిల్డింగ్లు కానీ ఎవరు పోలే. పిఆర్సీ మిగతా ఏదేదో చెప్పి ఇచ్చింది కదా తుకుడలు చేసి, సో వెళ్ళలేదు. కానీ దాంతో ఒకరోజు టైం తీసుకొని నేను పవన్ కలిసింది మొట్టమొదటి లగ్డికాపురం వెంకటేశ్వర హోటల్ కదా బాబు. సాయంత్రం వీళ్ళు ఒక సంఘం పెట్టుకుంటారు, తెలంగాణ తొలి ఉద్యోగుల తెలంగాణ తొలి ఉద్యోగుల. మంచి నాలెడ్జ్ ఉంది చాలా విషయాల మీద. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో కూడా అన్యాయాన్ని ఎదిరించి కొంత పనిష్మెంట్ కు గురైన ఎంప్లాయీస్ తో తన పట్టువదని నాయకత్వం. అందుకే ఇప్పుడు ఏం మాట్లాడాడు, మనం ఇదే కాదు అన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా మా మాలోతు సీను మైనార్టీ గురుకులాల్లో 5 గురుకులాలు ఉంటే ఒక టైం టేబుల్. ఇవాళ గురుకులాలకు సంబంధించి జనరల్ రెసిడెన్షియల్ సంబంధించి అనుభవజ్ఞుడు ఒక విజ్ఞానవేత్త మా దామోదర్ గారు, శ్రీనివాస్ మాలోతు గారు మైనార్టీ రెసిడెన్షియల్స్ నుంచి, మహిళల గురుకులాల పీటీల నుంచి సోదరిమణి భార్గవి గారు, అదేవిధంగా డాక్టర్ కిషోర్ కుమార్ గారు డిగ్రీ లెక్చరర్స్ అసోసియేషన్ నుంచి, భాస్కర్ గారు జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ నుంచి వీళ్ళందరూ కూడా ఎంపిక కాబడ్డారు. మా కృష్ణ గారు ఎయిడెడ్ లెక్చరర్స్ నుంచి కూడా వారు ఎన్నిక కాబడ్డారు. కృష్ణప్రియ గారు మహిళా ప్రతినిధిగా ఇవాళ రాలేకపోయారు కొన్ని కారణాల వల్ల. సాంబలక్ష్మి గారు డిగ్రీ రెసిడెన్షియల్ లెక్చరర్స్ అసోసియేషన్ నుంచి వారు కూడా జేఏసీగా ఏర్పడతారు. ఇవాళ అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయినటువంటి స్టేట్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఎస్ఎల్టీఏ చక్రవర్తుల శ్రీనివాసులు గారు కానీ, గౌరీశంకర్ గారు కూడా ఈ యొక్క ప్యానల్లో ఉంటారని తెలియజేస్తూ, ఉపాధ్యాయులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ప్రభుత్వం దగ్గరికి చేరవేయడానికి ఈ రోజు ఈ టీజీజేఏసీ పని చేస్తుందని మా పిఆర్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి చెన్నయ్య గారి అధ్యక్షతన ఈ యొక్క జేఏసీ ఏర్పాటు కాబడ్డది. థ్యాంక్ యూ. కొంచెం దగ్గరికి కొంచెం మీ దగ్గర నాయకత్వం థ్యాంక్ యూ. భోజనాలు అక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఓకేనా?